బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, చనిపోయిన తర్వాత ఆ 10 నిమిషాల్లో ఏం జరుగుతుంది? మానవుడు చనిపోయిన తర్వాత 10 నిమిషాల్లో ఏం జరుగుతుందని అడిగితే ఆత్మక్షోభ జరుగుతుంది. ఎలాంటి వైపరీత్యంతో కూడుకున్నటువంటి క్షోభ అని అడిగితే ఏ జీవుడైనా, మీరు నేనే కదండి, 84 లక్షల జాతుల జీవరాశుల్లో ప్రతి జీవుడు, ఏ జీవరాశి అయినా సరే మరణించే ముందు నువ్వు చూసేటువంటి నగ్న సత్యం రాసి పెట్టుకోండి. నిన్నెవరైతే సృష్టించారో ఈ సృష్టి కార్యానికి శ్రీకారం చేసినటువంటి భగవత్ స్వరూపాన్ని నువ్వు చూసిన తర్వాతే నీలో ఉన్న జీవుడు వేరవుతాడు. అది ప్రమాదమైన, యాక్సిడెంట్లు అయినా, ఏదైనా కానీ ఆ జరిగే 2 క్షణాల ముందు నీకు కనిపిస్తాడు. చూడగానే నిన్ను తనలో కలిపేసుకుంటాడు. ఇది సత్యం. ఆ తర్వాత చనిపోయిన తర్వాత 10 నిమిషాల్లో జరిగేటువంటి ఆత్మపురాణం చెబుతుంది ఇక్కడ. నేను బయటకు వచ్చిన తర్వాత నా కోసం ఏం జరుగుతుంది అనేటువంటిది నేను ఖచ్చితంగా చూసుకోను. కానీ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయాను చూసావా, అందుకని ఆత్మక్షోభ అని అంటారు. ఆత్మ ఈ దేహాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది, మళ్ళా పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పట్టుకోవటానికి అవకాశం ఇస్తాడు మళ్ళా సంకల్పంలో. నేను ఈ దేహాన్ని పట్టి పీడిస్తాను, క్రోధిస్తాను, రకరకాల విన్యాసాలన్నీ చేస్తుంటుంది ఆత్మ. ఈ 10 నిమిషాల్లో అరిచి అరిచి అలిసిపోయి అలానే కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుందంటే నన్ను ఏం చేస్తారో చూద్దామని. ఎందుకంటే ఏమీ చేయలేదు, ఏ దేహంలోనికి వెళ్ళలేదు. ఇలా 16 రోజులు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే తిరుగుతుంటుంది. అక్కడే తిరుగుతున్నటువంటి ఆత్మ 16 రోజులు సంపూర్ణం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుందని మనం అనుకుంటాం. ఈ 16 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నది దాటుతూ వెళ్తుంది. వైతరిణి నది దాటాలి కదా తల్లి, గరుడ పురాణంలో చెప్పినట్టుగా. అందుకని 16 రోజులు 15 రోజులకి మనం పెద్ద కార్యం చేసే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా మనం ప్రయాణం చేస్తుంటాం. మొదటి రోజు ఎవరు వచ్చారు, రెండో రోజు ఎవరు వచ్చారు, మూడో రోజు ఎవరు వచ్చారు, నా కోసం ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు క్షోభ చేస్తున్నారు, శ్మశాన రుద్ర దగ్గరికి ఎవరు నన్ను తీసుకెళ్లారు, అక్కడేం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ చూస్తుంటుంది. ఇవన్నీ చూసి సంతృప్తి చెందిందా, ఆనందంగా వెళ్ళిపోతుంది. ఆ కుటుంబం నుండి ఏ ఇబ్బందులు ఉండవు. ఇబ్బంది కలిగిందా, వెళ్ళదు. 7.5 సంవత్సరాలు అక్కడే వెంటాడుతూనే ఉంటుంది. అప్పటికీ కూడా రుద్రభూములు ఆ ఈశ్వరుడిచ్చేటువంటి శివానుగ్రహంతో నాకు మళ్ళా జన్మించే అవకాశాన్ని ఇవయ్యా అని ప్రాధేయపడుతుంటుంది. నీకు నాకు ఇచ్చేటువంటి అవకాశం లేదమ్మా, తదాస్తి అయితే అవ్వగలుగుతానంటే శిఖరాల మీద తిరుగుతుంటాయి. కానీ మనిషి మరణించిన తర్వాత మొదటి 15 నిమిషాల్లో జరిగేటువంటి దాన్ని ఆత్మక్షోభగా మనం చెప్పుకున్నప్పుడు, ఈ ఆత్మ ఖచ్చితంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటానికి ఈ వైతరిణి నది దాటి ఆనందకరంగా వెళ్ళి మన పితృదేవతలను వెళ్ళి ఆలింగనం చేసుకునేటువంటి సందర్భాన జరిగేటువంటి పునర్జన్మ అంటే ఏమిటంటే, మళ్ళా ఎక్కడ నేను పుట్టాలి, ఏ తల్లి కడుపును పుట్టాలి, ఇదిగో ఇక్కడ అర్ధాంతరంగా మిగిలిపోయింది, మళ్ళీ ఎటుపక్క వెళ్ళాలి, ఈ మిగిలిపోయిన శేషాన్ని అనుభవించాలి కదా. అవే ఈ సమస్యలన్నీ. అందుకని మళ్ళా పుట్టాలి. అందుకని ఎవరైతే వైతరిణి నది దాటి సంపూర్ణంగా మన పితృదేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుస్తారో వాళ్ళకి పునర్జన్మ వస్తుంది. వాళ్ళే మన పుడుతుంటారు. అందుకని మనకి ఇప్పటికీ చూడండి, మనం అంటుంటాం, సేమ్ మీ తాతలాగే ఉన్నావురా, ఏదో రకరకాలుగా పోల్చుకుంటూ పితృదేవతలందరూ స్మరించుకుంటూ ఉంటాం. ఆ సమయానికి కరెక్ట్గా ఆయన అలా పోయాడు, వీడు ఎలా పుట్టాడు, ఆ నెలలో ఆయన ఎలా వెళ్ళారు, ఈయన ఎలా పుట్టారంటాం. మనమే సమర్థించేసుకుంటూ ఉంటాం. ఇది ఎలా తెలుస్తుంది, మనకి ఎలా అనిపిస్తుంది అని అడిగితే, మనం ఈ దేహంలో ఆత్మకారకం ద్వారా మనం పలుకుతుంటాం. అంటే మన మనసు అంత లగ్నం అవుతుంది వాళ్ళ మీద. అందుకని తల్లి, ఎప్పుడు కూడా మనిషి మరణించిన తర్వాత దేహం అనేటువంటిది ఎక్కడికి అక్కడే ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోదు. 16 రోజులు ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది. అందుకనే మనిషి వెళ్ళిపోగానే అక్కడ పెట్టేటువంటి దీపం దగ్గరే కూర్చుంటుంది ఆత్మ. 16 రోజులు అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మాకు కనిపిస్తుంది, చూడొచ్చు. అంత అద్భుతమైనటువంటి యథాశక్తి ఉంటుంది అక్కడ. ఆ 16 రోజుల పాటు మనుషులు చేయకూడని తప్పితాలు ఏమైనా ఉంటాయి? ఎందుకనంటే ఎప్పుడు కూడా కాలం చేసినటువంటి వ్యక్తిని ఎప్పుడు తిట్టుకోకూడదు, ఎప్పుడు దూషించకూడదు. ఆ ఇంట కన్నీరు 3 రోజులే ఉండాలి, తర్వాత ఉండకూడదు. ఆనందకరమైనటువంటి పనులన్నీ చేయాలి. ఈ 16 రోజుల్లో చేయవలసినటువంటి సత్కార్యాలు చెప్తున్నా. మొట్టమొదటిది, అతనికి ఏదైతే ఇష్టమో, ఏ పని కోసం తను తపన పడుతున్నాడో, ఎలాంటి జీవితం కావాలని ఆశపడ్డాడో అలాంటి వ్యక్తులకు వెళ్ళి మనం తారసపడాలి. వాళ్ళతో మనం మాట్లాడగలగాలి. అతనికి కావాల్సిన పనులన్నీ మనం చేయగలగాలి. అంటే నేను ఇల్లు కట్టుకోవాలనుకుని ఇల్లు కట్టుకోవడం కదా, నీకోసం నేను ఏదో ఒక ఇల్లు కడతానయ్యా అని సంకల్పం చేసుకోగలగాలి. అలాగే పిల్లల్ని ఏదో హాస్పిటల్లో తీసుకెళ్దామని బంగతోటి ఉండిపోగలిగాడు ఆయన. సరే, ఇలా చేయగలుగుతున్నానయ్యా అని అనుకోగలగాలి. అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తాడు. గమనించండి, 7 తరాలకు వెళ్తారు, ఇటు 7 తరాలకు వెళ్తారు. మనిషి మరణించిన తర్వాత అమ్మ తరపు నుంచి వెళ్తారు, నాన్న తరపు నుంచి వెళ్తారు. వెళ్ళి అన్నీ గమనించుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఈ 16 రోజులు వాళ్ళు తెలుసుకునేదాళ్ళు ఏంటని అడిగితే, నేను ఏ కర్మలు మోసుకుంటూ వచ్చాను,
ఏ కర్మలు నేను వదలాలనుకుంటున్నాను, వీటిని శ్మశానంలో వదలాలా, గుహం దగ్గర వదలాలా అని బేరీజు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు యమధర్మరాజు వీళ్ళకి ఇచ్చేటువంటి అనుగ్రహంతో ఇక్కడ వదలాలా అక్కడ వదలాలా అని అనుకుని శ్మశానం దగ్గర పోతే అక్కడ వదిలేస్తారు, లేదనుకుంటే ఇంటి దగ్గరే వదిలేస్తారు. అందుకని మనం అంటుంటాం కొన్ని సందర్భాల్లో, మా తాతగారు పోయిన దగ్గర నుంచి మాకేం కలిసి రావట్లేదండి, మా మామగారు పోయిన దగ్గర నుంచి మాకేం కలిసి రావట్లేదండి, ఎందుకంటే మా బాబాయ్ గారికి ఇలా జరిగిందని మేము అన్ని కష్టాలు పడుతున్నాం అంటారు చూసారా, ఎప్పుడో వినే ఉంటారు మీరు. అవునండి. ఇక ఇవే పరమార్థాలు. వాళ్ళకి కావాల్సింది ఏదో ఉండిపోయింది అక్కడ, అది చేసే. అది ఆ 16 రోజుల్లో జరిగినప్పుడు మాత్రం చాలా అద్భుతం, పునర్జన్మ వచ్చేస్తుంది వాళ్ళకి. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక జీవరాశిలో అవి వచ్చి ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంటారు. అది మనం అనుకుంటుంటాం ఏదో జీవాలు వచ్చి కావాలని పెంచుకుంటున్నామని. వాటి మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద పెంచాలి. ముందుగానే అంటున్నాను, కుటుంబ సభ్యులందరిలోనూ కూడా ఈ ప్రేమాప్యాయత అనురాగాలతో ఉన్నప్పుడు ఈ ఆత్మక్షోభలు ఉండవు. అందుకని బ్రతుకుండగానే కొట్టు చచ్చిపోతున్నాం కదమ్మా, మరి పోయిన తర్వాత పిశాచాలు అవ్వకపోతే ఇంకేమవుతుంది? ఇలానే ఉంటుంది తల్లి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన సమయంలో అనేక ప్రశ్నలకి అనేక జవాబులు చెప్పి అసలు సునాయాసంగా అలా పిల్లలు కూర్చోబెట్టి చూపించినా విన్నా కూడా అర్థం పరమార్థం ప్రతి ప్రశ్న కూడా తెలుసుకుంటారు. చాలా సంతోషం గురుగారు. శుభం తల్లి, నమస్కారం.